ఒక్కసారి ఊహించుకోండి మీరు ఒక హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ కొందాం అనుకుంటున్నారు. కాకపోతే ఆ వెహికల్ యొక్క ప్రైస్ కొంచెం ఎక్కువ అనమాట. బట్ ఆ కంపెనీ వాళ్ళు అమాంతం ఆ బైక్ యొక్క ప్రైస్‌ని ₹1,00,000 తగ్గిస్తే కొందామని అనుకుంటారా లేదా? ఎగ్జాక్ట్‌గా అల్ట్రా వయలెట్ కంపెనీ వాళ్ళు అలాంటి ఒక సరికొత్త కాన్సెప్ట్ అయితే ముందుకైతే వచ్చారన్నమాట. అల్ట్రా వయలెట్ కంపెనీ వాళ్ళు తమ అల్ట్రా వయలెట్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ప్రైస్ మీద ₹1,00,000 వరకు తగ్గించి ఇప్పుడు బ్యాటరీ యాస్ ఎ సర్వీస్ కింద వాళ్ళ ఎలక్ట్రిక్ బైక్స్‌ని అయితే మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చారన్నమాట. మరి అల్ట్రా వయలెట్ కంపెనీ వాళ్ళు మార్కెట్‌లోకి తీసుకొచ్చిన ఆ బ్యాటరీ యాస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ డీటెయిల్స్ ఏంటో కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199కే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. తాజాగా అల్ట్రా వయలెట్ కంపెనీ వాళ్ళు తమ X47 ఎలక్ట్రిక్ బైక్ మీద ఇప్పుడు బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అనే ఒక కాన్సెప్ట్ అయితే అనౌన్స్ చేశారన్నమాట. సో అసలు ఫస్ట్ బ్యాటరీ యాజ్ సర్వీస్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. సో బ్యాస్ సిస్టమ్ అని అంటారు షార్ట్ ఫామ్ లో. ఇక్కడ మీరు వెహికల్ మాత్రమే ఓన్ చేసుకుంటారు అనమాట. బ్యాటరీ ప్యాక్ మీరు ఓన్ చేసుకోరు. సో దీనివల్ల ఏంటంటే వెహికల్ నథింగ్ బట్ మీకు వెహికల్ కాస్ట్ తగ్గిపోతుంది అనమాట. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీరు పెట్రోల్ వెహికల్ ఎలాగైతే కొనుగోలు చేస్తున్నారో మీరు పెట్రోల్ తో పాటు వెహికల్ కొనరు, జస్ట్ వెహికల్ కొనుగోలు చేస్తారు. ప్రతిరోజు మీరు పెట్రోల్ కొట్టించుకుని వాడుకుంటారు. ఎగ్జాక్ట్ గా ఎలక్ట్రిక్ వెహికల్ లో కూడా బ్యాటరీ సర్వీస్ ఎలా యూజ్ అవుతుందంటే వెహికల్ ని మాత్రమే మీరు డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తారు. మీరు ఎప్పుడైతే కిలోమీటర్స్ కావాలనుకుంటున్నారో, ప్రయాణించాలనుకుంటున్నారో దానికి ఒక సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే ఉంటుందన్నమాట. ప్రతి నెల కొంత అమౌంట్ మీరు పే చేస్తూ మీరు బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేసుకున్నందుకు గాను మీరు డబ్బులు అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే వెహికల్ యొక్క ఓనర్షిప్ కాస్ట్ తగ్గిపోతుంది, కస్టమర్స్ కి అందుబాటు ధరల్లో ఎలక్ట్రిక్ వెహికల్ అయితే లభిస్తుంది అనమాట. సో అలాగే ఇప్పటికే కార్ల వ్యవహారంలో చాలా కంపెనీస్ బ్యాటరీ సర్వీస్ ఆప్షన్ అయితే అందిస్తున్నాయి. ఇప్పుడు టూ వీలర్ లో అల్ట్రా వయలెట్ కంపెనీ వాళ్ళు తమ X47 ఎలక్ట్రిక్ బైక్ లో ఇలాంటి బ్యాచ్ సిస్టమ్ అయితే అమలు చేశారు అనమాట. సో ఫస్ట్ అయితే నేను అల్ట్రా వయలెట్ X47 ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్ గురించి చెప్తాను. వీళ్ళు మొత్తం X47 లో మొత్తం 5 వేరియంట్స్ అయితే అందిస్తున్నారు అనమాట. దాని బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు చెప్తాను. X47 ఎలక్ట్రిక్ బైక్ 211 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 7.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో. అలానే 145 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఈ బైక్ లో అయితే లభిస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ప్రైస్ వచ్చి ₹2,49,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ బైక్ లో మీకు రాడార్ మరియు స్టాండర్డ్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే లభిస్తున్నాయి. ఇంకా సేమ్ ఇదే బైక్ లో ఆన్ బోర్డ్ చార్జర్ కొన్ని అడిషనల్ ఫీచర్స్ తో అయితే గనక సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటే 7.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 211 కిలోమీటర్ రేంజ్ తో ఆన్ బోర్డ్ చార్జర్ ఇంకా కొంచెం అడిషనల్ ప్రీమియం కనెక్టివిటీ ఆఫర్ చేసినందుకు గాను ఈ బైక్ యొక్క ఎక్స్‌షోరూమ్ కాస్ట్ ₹2,99,000 అనమాట. ఇక నెక్స్ట్ వేరియంట్ వచ్చి ఎక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో X47 రీకాన్ అనమాట. ఇందులో వచ్చేసరికి ఆఫ్ బోర్డ్ చార్జర్ లభిస్తుంది. 323 కిలోమీటర్ల రేంజ్ అనేది ఎలక్ట్రిక్ బైక్ తో అందిస్తున్నారు. ఈ బైక్ యొక్క ప్రైస్ వచ్చి ₹3,49,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక X47 రీకాన్ ప్లస్ అనమాట. ఇందులో అగైన్ ఆన్ బోర్డ్ చార్జర్ కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే యాడ్ అవుతాయి. సేమ్ రేంజ్ అనేది ప్రీవియస్ గా X47 రీకాన్ సంబంధించిన రేంజ్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. ఈ బైక్ యొక్క ప్రైస్ వచ్చి ₹3,99,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక చివరిగా X47 డెజర్ట్ వింగ్ అనమాట. ఇందులో కూడా మనకి 10.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంటుంది. అవి కాకుండా కొన్ని అడ్వాన్స్డ్ రైడ్ కంట్రోల్ ప్యాకేజెస్ కానివ్వండి, అలానే TPMS కానివ్వండి, సాఫ్ట్ ప్యానియర్స్, ఇలా కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేవి X47 డెజర్ట్ వింగ్ లో మాత్రం లభిస్తాయి అనమాట. ఈ బైక్ యొక్క ప్రైస్ ₹4,49,000. సో ఫస్ట్ వేరియంట్ చూస్తే ₹2,49,000 నుంచి X47 ఎలక్ట్రిక్ బైక్ అయితే అందుబాటులో ఉంది. బట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ₹1,49,000 నుంచి అల్ట్రా వయలెట్ X47 బైక్ అయితే అందిస్తాం అనేది చెప్తున్నారు. ఒకసారి ప్రైజెస్ చూడండి. స్టార్టింగ్ వచ్చి ఇప్పుడు ₹1,49,000 బేస్ వేరియంట్ ఇస్తామని చెప్తున్నారు. దాని నెక్స్ట్ వేరియంట్ వచ్చి ₹1,99,000. X47 రేకాన్ వచ్చి ₹1,99,000. X47 రేకాన్ ప్లస్ వచ్చి ₹2,49,000. ఇక X47 రిజర్ట్ వింగ్ వచ్చి ₹2,69,000 అయితే ఈ బైక్ అయితే అందిస్తామని చెప్తున్నారు. సో ఒరిజినల్ ప్రైస్ తో పోల్చుకుంటే బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద వెహికల్ తీసుకుంటే మీకు ₹1,00,000 కన్నా తక్కువకే ఈ వెహికల్ లభించేస్తుంది. అంటే ₹2,49,000 కాస్త ₹1,49,000 ఎక్స్‌షోరూమ్ కాస్ట్ తో మీరు బైక్ ని సొంతం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఈ బైక్ ని పర్చేజ్ చేసినప్పుడు ఈ ఎక్స్‌షోరూమ్ కాస్ట్ తో పాటుగా ఒక సబ్స్క్రిప్షన్ ప్లాన్ ని మీరు తీసుకోవాలి. అంటే ప్రతి నెల కొంత అమౌంట్ అనేది మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది ఎంత? స్టార్టింగ్ X47 వేరియంట్కి వచ్చే ₹2,499. సో రౌండ్ ఫిగర్ ₹2,500 వేసుకుందాం. ఇలా మీరు ప్రతి మంత్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మీరు బైక్ ని ఓన్ చేసుకుంటారు తప్ప బ్యాటరీ ప్యాక్ ని లోన్ కింద తీసుకుంటారు. దానికి సంబంధించిన ఈఎంఐ ప్రతి నెల ₹2,500 కడుతూ ఉండాలన్నమాట. ఇలా ఎన్ని నెలలు కట్టాలంటే 60 నెలల పాటు మీరు ఈ పర్టికులర్ ₹2,500 పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో సేమ్ అదే కాన్సెప్ట్ ని ఇతర వేరియంట్స్ కూడా ఇచ్చారు. వెహికల్ యొక్క ప్రైస్ ని అయితే తగ్గించేశారు. బట్ మనకి ఆ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేసుకున్నందుకు మాత్రం ప్రతి నెల సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ వచ్చేసరికి
ఆ వేరియంట్ యొక్క సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ చూడొచ్చు. మీకు X47 ఒరిజినల్కి వచ్చి 2499 రూపాయలు ఉంది. అలానే X47 రీకాన్కి వచ్చి మారిపోయింది 4016 రూపాయలు. ఎందుకంటే ఈ పర్టికులర్ బైక్ యొక్క బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎక్కువ, రేంజ్ ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ ప్రైస్ అనమాట. అలానే X47 డెజర్ట్ వింగ్ కూడా దీని యొక్క సబ్స్క్రిప్షన్ ప్లాన్ కాస్ట్ కూడా ఎక్కువ. ఈఎంఐకి ప్రతి నెల 4820 రూపాయలు అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మళ్ళీ కొంచెం ఎడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి, ఇందులో టాప్ అండ్ వేరియంట్ కాబట్టి దానికి కూడా ఎడిషనల్ అమౌంట్ అయితే మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఒకసారి మనం ఈ 3 ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన బేస్ వేరియంట్స్ ఏదైతే ఉన్నాయో మీరు విత్ బ్యాటరీ ప్యాక్ తో ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేస్తే ప్రైస్ కి అలానే మీరు బ్యాటరీ సర్వీస్ కింద తీసుకుంటే ప్రైస్ కి ఎంత డిఫరెన్స్ వస్తుందో ఒకసారి చూద్దామండి. సో యాజ్ పర్ ది కంపెనీ ఏమని చెప్తుందంటే కనుక మీరు మీ బ్యాటరీ ప్యాక్ ను ఎప్పుడు ఓన్ చేసుకుంటారంటే కనీసం ఒక 60 నెలల పాటు ఈ పేమెంట్ చేసినప్పుడు మాత్రమే మీ బ్యాటరీ ప్యాక్ లోన్ కంప్లీట్ అవుతుంది, అప్పుడు మీరు ఓన్ చేసుకున్నట్టు అవుతుంది అనేది చెప్తున్నారు. సో ఆ క్యాల్కులేషన్ వేసాను అనమాట. మొత్తం అంటే 5 సంవత్సరాల పాటు మొత్తం క్యాల్కులేషన్ చేస్తే ఫస్ట్ బేస్ వేరియంట్ వచ్చేసరికి విత్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి అలానే బ్యాటరీ సర్వీస్ కింద మీరు తీసుకునే దానికి ఎంత ప్రైస్ డిఫరెన్స్ వస్తుందంటే 48,000 రూపాయలు మీరు అడిషనల్ గా పేమెంట్ చేస్తున్నారు. ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ తో కొనుగోలు చేస్తున్న వెహికల్ కాస్ట్ తక్కువ అవుతుంది. బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద తీసుకున్న వెహికల్స్ కాస్టే కొంచెం ఎక్కువ అవుతుంది. మీరు నథింగ్ బట్ మీకు బ్యాటరీ ప్యాక్ తో వెహికల్ ఇస్తారు, బట్ ప్రతి నెల మీరు ఈఎంఐ అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అలానే సెకండ్ వేరియంట్ 323 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్ కి మీరు అడిషనల్ గా 90,000 రూపాయలు పే చేసినట్టు అవుతుంది. ఫైనల్ గా టాప్ అండ్ వేరియంట్ కి వచ్చేసరికి మీరు 1,10,000 రూపాయలు అడిషనల్ గా అమౌంట్ పే చేసినట్లయితే అవుతుంది అనమాట. అలానే ఇక్కడ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఎకో5 తో ఫైనాన్స్ పార్ట్నర్ కింద అయ్యేమనేది చెప్తున్నారు. మంత్లీ ఒక ఫిక్స్డ్ లిమిట్ పెట్టారు, కనీసం 1000 కిలోమీటర్స్ అనమాట. మీరు వాడినా వాడకపోయినా మీరు ప్రతి నెల మీరు 2,500 రూపాయలు మీరు చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మీరు వాడినా వాడకపోయినా డబ్బులు అయితే కడతారు. అలాగా మీరు మీ లోన్ కంప్లీట్ అయ్యేంత వరకు వీళ్ళ కంపెనీ వాళ్ళు చెప్పిన రూల్ ప్రకారం అప్ టు 5 years పాటు లోన్ టర్మ్ అయితే ఉంటుంది. కాబట్టి అది మీరు X47 కానివ్వండి, X47 రీకాన్ కానివ్వండి, X47 డెజర్ట్ వింగ్ ఏ మోడల్ కైనా కూడా అదే రూల్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. అయితే కంపెనీ వాళ్ళు ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ మీరు 1000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఇన్ కేసు మీరు 2,000 కిలోమీటర్లు ఒక మంత్ లో తిరిగారనుకోండి, అప్పుడు మీరు మంత్లీ ఈఎంఐ ఎంత పే చేయాలి? 2,500 బదులు 5,000 రూపాయలు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి మీరు లోన్ టెన్యూర్ ని ఇంకా ఫాస్ట్ గా క్లోజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే 5 సంవత్సరాల లోన్ టెన్యూర్ ని కాస్త మీరు 2.5 సంవత్సరాలని క్లోజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో మీరు కిలోమీటర్స్ ఇంకా ట్రావెల్ చేయలేదు, ఈ లోపల మీకు డబ్బులు వచ్చినాయి అనుకోండి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు కావాలంటే ఆ లోన్ ని క్లోజ్ చేసుకునే అవకాశాన్ని కూడా కంపెనీ వాళ్ళు అయితే కల్పిస్తున్నాం అనేది చెప్తున్నారు. ఇంకొక విషయం, మీరు బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద తీసుకున్న దానికి మీరు ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకునే అమౌంట్ కి సంబంధం లేదనమాట. బ్యాటరీ యాజ్ సర్వీస్ ని మీరు కేవలం బ్యాటరీ ప్యాక్ ని వాడుకున్నందుకు కాను మీరు డబ్బులు ప్రతి నెల ఈఎంఐ పే చేస్తున్నారు. మీరు ఇంటి వద్దనే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకున్నందుకు అడిషనల్ అమౌంట్ అవుతుంది కదా, ఒక యూనిట్ కి ఎంత ఖర్చు ఏదవుతుందో అది మళ్ళీ అడిషనల్ గానే క్యాల్కులేట్ చేసుకోవాలి. బట్ కేవలం మీరు బ్యాటరీ ప్యాక్ కి ముందుగా డబ్బులు పే చేయట్లేదు కాబట్టి నథింగ్ బట్ మీరు ఫైనాన్స్ ఆప్షన్ లో ఒక లోన్ కింద మీకు బ్యాటరీని అయితే అందిస్తున్నారు. అది ఎకో5 ద్వారా అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళైతే మీకు ఆ ఫెసిలిటీని అయితే అందిస్తున్నారు అనమాట. మరి చివరిగా ఈ బ్యాటరీ సర్వీస్ ఆప్షన్ ఏదైతే అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు అందిస్తున్నారో ఇది మంచి విషయమైనా కాదా అంటే కనుక మీరే జస్ట్ ఆలోచించండి. అందరి దగ్గర కూడా డబ్బులు ఉండకపోవచ్చు. సో డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు, ఫైనాన్స్ ఆప్షన్ లో వెహికల్ తీసుకుంటారు. ఇప్పుడు నథింగ్ బట్ ఇది ఫైనాన్స్ ఆప్షన్ లో వెహికల్ తీసుకున్నట్టు లాంటిదే, కాకపోతే మీరు వెహికల్ మీద ఫైనాన్స్ కాదు, వెహికల్ మాత్రం డబ్బులు పే చేసేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ మాత్రం నెల ఈఎంఐ రూపంలో మీరు ఫైనాన్స్ తీసుకున్నట్టు అనమాట. సో అది బేస్డ్ ఆన్ ది కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నేను ఖచ్చితంగా ఈ వెహికల్ ఓన్ చేసుకోవాలనుకుంటున్నాను, నాకు తక్కువ కాస్ట్ లో వస్తుంది, నాకు పర్లేదు, మంత్లీ ఈఎంఐ కింద నేను పెట్రోల్కి అయ్యే ఖర్చులు ఏదైతే ఉన్నాయో వాటి వరకు నేను బ్యాటరీ సర్వీస్ కింద ఈఎంఐ అమౌంట్ కట్టుకుంటానంటే వాళ్ళకి ఫ్లెక్సిబుల్ గా ఉండొచ్చేమో. అగైన్ మీకు చెప్తున్నాను కదా, కంపేర్ చూసుకున్నట్లయితే విత్ బ్యాటరీ ప్యాక్ తో కొనుగోలు చేసుకుంటే, అంటే బ్యాటరీ సర్వీస్ కాకుండా డైరెక్ట్ గా కంప్లీట్ వెహికల్ పర్చేస్ చేస్తే మీకు డబ్బులు ఆదా చేసుకుంటారు. బట్ అందరి దగ్గర అమౌంట్ ఉండకపోవచ్చు కాబట్టి అల్ట్రావైలెట్ కంపెనీలు ఈ బ్యాటరీ యాజ్ సర్వీస్ అనే ఒక కాన్సెప్ట్ తో కస్టమర్స్ కి ఇంకా తక్కువ ప్రైస్ కి వెహికల్ అయితే ఇస్తున్నారు. సో మరొకసారి చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడైతే లోన్ టెన్యూర్ ని కంప్లీట్ చేస్తారో అప్పుడు మీరు బ్యాటరీ ప్యాక్ ని ఓన్ చేసుకున్నట్టు అవుతుంది. అది కూడా వీళ్ళ కంపెనీ వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ లో క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. బ్యాటరీ ప్యాక్ అనేది సెపరేట్ గా పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మోటార్ సైకిల్ మాత్రం మీరు ఓన్ చేసుకుంటారు బేస్ ప్రైస్ కి. ఒకవేళ మీరు ఈఎంఐని కనుక కట్టకపోతే మీరు డిఫాల్ట్ చేసినట్టు అవుతుంది, పేమెంట్ డిఫాల్ట్ చేసినట్టు అవుతుంది అని చెప్తున్నారు. లోన్ మీరు చెల్లిస్తున్న టైంలో బ్యాటరీ ప్యాక్ వారంటీ కవర్ అవుతుందంటే కవర్ అవుతుంది అనేది చెప్తున్నారు. 5 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల పాటు యూవీ కేర్ ప్లస్ ప్యాకేజీ కింద కవర్ చేస్తారని చెప్తున్నారు. ఒకవేళ నేను ఎక్కువ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇంకా ఫాస్ట్ గా లోన్ క్లోజ్ అవుతుందంటే ఫాస్ట్ గానే క్లోజ్ అవుతుందని చెప్తున్నారు. మొత్తం అంతా లోన్ పేమెంట్ చేస్తే ఏమవుతుందని చెప్తే మొత్తం మీ బ్యాటరీ ప్యాక్ ను ఓన్ చేసుకున్నట్టు అవుతుంది అనేది చెప్తున్నారు అన్నమాట. ముందుగానే క్లోజ్ చేసుకోవచ్చు లోన్ అంటే క్లోజ్ చేసుకునే ఆప్షన్ కూడా అందిస్తున్నాం అని చెప్తున్నారు.
సో ఇది అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా తీసుకొచ్చిన బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఒక విషయంలో చెప్పాలంటే ఎలక్ట్రిక్ వెహికల్ కాస్ట్ ని తక్కువకే కస్టమర్స్ కి అందించాలనే ఉద్దేశంతో ఈవీ కంపెనీస్ ఇలా బ్యాటరీ సర్వీస్ అనే కాన్సెప్ట్ తో అయితే ముందుకైతే వస్తున్నారు. అందరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉండకపోవచ్చు కాబట్టి కొంత అమౌంట్ పెట్టి వెహికల్ కు పర్చేస్ చేసి ఆ తర్వాత బ్యాటరీకి నెల ఈఎంఐ ఆప్షన్ ఈ బ్యాటరీ సర్వీస్ అనమాట. ఒక రకంగా ఈవీ కంపెనీస్ తమ యొక్క సేల్స్ ని పెంచుకోవడం కోసం అలానే ఓవరాల్ గా ఈవీ మార్కెట్ అడాప్షన్ పెరగడానికి ఈ బ్యాస్ అనే సిస్టమ్ చాలా వరకు అడ్వాంటేజ్ గా మారే అవకాశం అయితే ఉంటుంది. బట్ అగైన్ అది డిపెండ్స్ ఆన్ ది యూజర్ని బట్టి అనమాట. మీరు యూజ్ చేసే కెపాసిటీని బట్టే ఈ పర్టికులర్ వెహికల్ తీసుకుని ఇన్ కేస్ మీరు కనుక నేను ఎక్కువ కిలోమీటర్స్ తిరగనంటే మాత్రం దీనివల్ల మీకు పెద్దగా యూజ్ అయితే ఉండదు. కారణం మీరు వాడినా వాడకపోయినా ప్రతి నెల మీరు 2,500 రూపాయలు మినిమం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అదే మోడల్ని బట్టి ఎక్కువ రేంజ్ ఇచ్చే వేరియంట్ అనుకోండి ప్రతి నెల 4,000 రూపాయలు పే చేస్తారు. ఇంకా హై రేంజ్ అనుకోండి 4,800 రూపాయలు పే చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఎవరైతే ఎక్కువ ట్రావెల్ చేస్తారో వాళ్ళకి ఈ బ్యాస్ అనే ఒక సిస్టమ్ అడ్వాంటేజ్గా మారే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళ బ్యాస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుంది మీ ఆనర్షిప్ రేట్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంఎస్ తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.